బ్రో రేవంత్ రెడ్డి గారు అయితే ప్రస్తుతానికి తెలంగాణ సీఎంగా ఉన్నారు. ఇక ఆయన అవుట్ అయిపోతారు. ఎందుకంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా పొన్నం ప్రభాకర్ అలాగే మహేష్ గౌడ్ ఉంటారని రామచంద్ర గారు అయితే చెప్పడం జరిగిందనమాట. కాంగ్రెస్లో అసలు పై స్థాయిలో ఏం జరుగుతుంది, ఈయన్ని ముఖ్యమంత్రిగా తీసేసే అంత చర్చలు జరుగుతున్నాయా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అంటే కొంతవరకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం కానీ ఆయనకు అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు వాళ్ళు ఏ పని చేసినా ఏదైనా కూడా కరెక్టే. బట్ ఇక్కడ రాజకీయాలకు కానీ రాష్ట్రానికి కానీ కావాల్సింది ఓన్లీ ఆ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, మీ పరిపాలన అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ నచ్చిందా లేదా, అందరికీ మీరు ఇచ్చిన హామీలు అనేవి వస్తున్నాయా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఇక్కడ ఇప్పుడు మనం చూసుకుంటూ ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాత్రం కొన్ని వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ సీఎంగా రేవంత్ రెడ్డి పనికి రారు, పొన్నం ప్రభాకర్ కావచ్చు లేకపోతే మహేష్ గౌడ్ కావచ్చు వాళ్ళని నియమించండి సీఎంగా, ఈయన తీసేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారు, రాహుల్ గాంధీ కన్వర్టెడ్ బీసీ అనే విధంగా మాట్లాడారు. అంటే బీసీలు అంటే అంత చిన్న చూప, ఇక్కడ మీ పార్టీలోనే బీసీలు కూడా ఉన్నారు, బీసీ కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ కావచ్చు లేకపోతే మహేష్ గారు కావచ్చు. సో వీళ్ళందరూ కూడా బీసీలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి నీకు ఆ విధంగా మాట్లాడుతున్నావు, బీసీలను చిన్న చూపు చేసి మాట్లాడుతున్నావు అంటే నీ దృష్టిలో ఓన్లీ కాపులు రెడ్డులు మాత్రమే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకు మాత్రమే మంచి చేస్తావు, వాళ్ళు మాత్రమే మనుషులుగా చూస్తామంటే ఇది రాష్ట్రానికి సంబంధించి ఒక నాయకుడు ఉండాల్సినటువంటి లక్ష్యం కాదు. ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్ష్యం ఏంటి, ప్రతి ఒక్కరిని కూడా అది వాళ్ళు ఏ కులం కానీ ఏ మతం కానీ ఎవరు కానీ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు ఉన్నోళ్ళు కానీ లేనోళ్ళు కానీ అందరికి కూడా సమానంగా చూడాలి. మీకు ఓట్లు వేసేటప్పుడు ఓన్లీ రెడ్డిలే వేస్తున్నారా, మీకు ఓట్లు వేసేటప్పుడు ఓన్లీ కాపులే వేస్తున్నారా, మీకు ఓట్లు వేసేటప్పుడు ఓన్లీ మీకు ఎవరికైతే పథకాలు ఇస్తున్నారో వాళ్ళే వేస్తున్నారా? సో ఓటు వేసేటప్పుడు కులాలు మతాలు ఇవన్నీ ఏవి కూడా అడ్డురావు, కానీ ఏదైనా పనులు చేసేటప్పుడు మాత్రం ఏదైనా మాట్లాడేటప్పుడు మాత్రం రెడ్లు అని చెప్పేసి అదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో ఈ విధంగా చిన్న చూపు చూసే వాడికి ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ఒక వర్గాన్ని కానీ ఈ విధంగా డివైడ్ చేసి మాట్లాడే వాడికి నాయకుడికి ఉండేటటువంటి లక్ష్యాలు ఉండవు. ఖచ్చితంగా నాయకుడిగా పనికి రావు, రాజీనామా చేసేసాయి, నువ్వు పనికి రావు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా దీని ఒక అడ్డుగా పెట్టుకొని బీజేపీ కూడా ప్రభుత్వం కోసం ట్రై చేస్తుంది అని చెప్పేసి కూడా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గురించి ఈ విధంగా కొన్ని వివాదాస్పదమైనటువంటి కామెంట్లు మాట్లాడడం అనేది కూడా తప్పుగాని కూడా కొంతమంది భావిస్తున్నారు. బట్ దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, రాష్ట్రానికి ఎవరు తగ్గట్టుగా ఉంటారు, కొంతమంది బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలంటున్నారు, కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు, ఇంకొంతమంది లేదు మాకు బీజేపీ కావాలంటున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, కార్యకర్తలు కానీ పార్టీలో ఉన్న వాళ్ళ నాయకులు ఏమనుకుంటున్నారు ఇంపార్టెంట్ కాదు, బట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరిని కావాలనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా? ప్రజెంట్ అయితే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డిని తీశారని చెప్పేసిన మాటలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి.